చేరువచ్చినటువంటి మీకు అందరికీ కూడా ప్రభువు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పునరుత్థాన దినమందు దేవుడు సజీవంగా మీ మధ్యలో ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడిచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు, దేవునికి వందనములు దేవునికి తెలియజేస్తూ ఉన్నారు. చదవబడినటువంటి ఈ 3 వాక్య భాగాలను ఆధారం చేసుకొని విశ్వాసము అనేటువంటి ఒక అంశాన్ని మీ ముందర ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నా. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే దేవుడు అక్కడ ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చి మీరు వీటి యందు విశ్వాసం ఉంచండి. అదే రీతిగా మరి మనం చదువుకున్నటువంటి సువార్త వాక్య భాగంలో కూడా మరి పరిసయ్యులు, సద్దుకయ్యులు యేసు ప్రభుల వారిని శోధించటానికి వచ్చినప్పుడు అయా ప్రధానమైన ఆజ్ఞలు ఏంటి అని దేవుణ్ణి అడిగినప్పుడు యేసు ప్రభుల వారు కూడా ఈ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుడైన యెహోవాను ప్రేమించారు. ఈ 2 ఆజ్ఞలు తప్ప మరొక ఆజ్ఞ లేదు కదా. ఈ 2 ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తారు. ప్రియమైన వారులారా, మరి ఈ కాలేబు అనేటువంటి వ్యక్తి గురించి ఎందుకు చెప్పాలి అని ఆశపడుతా ఉన్నాను అంటే, విశ్వాసానికి సరైనటువంటి అర్థం ఈ కాలేబు మనకందరికీ తెలుసు కదమ్మా. ఎవరో ఈ వ్యక్తి, ఎవరమో ఆయన కాలేబు ఏమో నడిపించినటువంటి నాయకుడా, మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి నాయకుడు. కరెక్ట్. అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, వాగ్దాన భూమిలోనికి వెళ్ళినటువంటి వ్యక్తి కదా. వాగ్దాన భూమిలోనికి ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. యెహోషువ, రెండవ వ్యక్తి కాలేబు కదా. అంటే మోషే తర్వాత యెహోషువను దేవుడు వాడుకున్నాడు, కానీ వాగ్దాన భూమిలోనికి వెళ్తాము, వెళ్ళి తీరుతాము అనేటువంటి విశ్వాసము ఒక కాలేబులో మాత్రమే మనము చూడగలం. ప్రియమైన వారులారా, కొన్ని లక్షల మందికి లేనటువంటి ధన్యత మరి దేవుడు కాలేబుకి ఇచ్చాడు. మరి కాలేబులో మరి కొన్ని విషయాలను నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. కాలేబులో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు మీతో చెప్పి మరి దేవుని యొక్క వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఇక్కడ సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనంలో మనము చూస్తే, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళదము, దాన్ని స్వాధీనపరచుకుందము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునలేదు కదా. అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాగ్దాన భూమిలోనికి వెళ్ళటానికి భయపడుతూ ఉన్నారు. వాళ్ళు వాగ్దాన భూమిలోనికి వెళ్ళటానికి భయపడుతూ ఉంటే మోషేకు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, కాలేబు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా శాంతిపరుస్తూ ఉన్నాడు, నెమ్మలపరుస్తూ ఉన్నాడు. మీరంతా నిశ్శబ్దంగా ఉండండి, మీరందరూ మౌనంగా ఉండండి, ఎవరు అల్లరి చేయొద్దండి అని కాలేబు ఇశ్రాయేలు ప్రజలను, మోషేను నెమ్మలపరిచి తను ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే, మనము తప్పకుండా వాగ్దాన భూమిలోనికి మనం వెళ్తాము, వాగ్దాన భూమిలోనికి వెళ్ళి మనం దానిని స్వాధీనపరుచుకుంటాము. స్వాధీనపరుచుకోవటము కాదు కానీ దాన్ని జయించటానికి మనకు దేవుని శక్తి ఇస్తాడు అనేటువంటి విశ్వాసము
ఈ కాలేబు జీవితంలో మనం చూస్తాం. అందరూ తిరిగి వారుగా మేము వెళ్ళము అని అంటా ఉంటే, కాలేబు మాత్రము ధైర్యం కలిగి వెళ్తాము అనేటువంటి ఒక విశ్వాసాన్ని మనము చూస్తూ ఉన్నాం కదా. చాలా మంది జీవితాలలో పిరికితనాన్ని మనం చూస్తాము, కానీ కాలేబు యొక్క జీవితంలో ధైర్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. మనం కూడా చాలాసార్లు చాలా సందర్భాలలో మనము కూడా పిరికి వాళ్ళుగా అవుతూ ఉంటాం. ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు పిరికి వాళ్ళుగా అవుతూ ఉంటాం. మనం అలాగే ఉండకూడదు. ఎప్పుడు కూడా మనము ధైర్యవంతులుగా ఉండాలి. మనం ఏ విషయంలో ధైర్యంగా ఉండాలి అని అంటే, వాక్యంలో మనము కొన్ని మాటలను మనం చూస్తే, మొట్టమొదటిగా సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనంలో మనము చూస్తే, కష్టంలో మనము దావీదు వలె ధైర్యము కలిగి ఉండాలి. చూడండి, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారుని బట్టి కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాలువి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం చేసుకున్నాడంట? ధైర్యం తెచ్చుకున్నాడు కదా. దావీదు యొక్క జీవితంలో ఇంట్లో సంతోషము లేదు, బయట సంతోషము లేదు. ఇంట్లో పిల్లలు తిరుగుబాటు చేశారు, బయటికి వెళితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదు మీద తిరుగుబాటు చేశారు. అది ఎంతవరకు వచ్చింది అని అంటే, దావీదును రాళ్ళతో కొట్టి చంపాలి అన్నంత ఆలోచన ఆ కాలంలో వచ్చింది. అంటే పిల్లల నుంచి సమాధానం లేనటువంటి దావీదు, బయట ఇశ్రాయేలు జనాంగంలో నుంచి సమాధానం లేనటువంటి దావీదు, పిల్లలను బయట నుంచి తీసుకొని, పెద్దలను బయట నుంచి తీసుకొని, దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. కష్టాలలో మనం దేవుని యొక్క ధైర్యాన్ని తెచ్చుకోవాలి. కష్టాలలో ఏ మానవుడు కుమిలిపోవటము దేవునికి ఇష్టం లేదు. కష్టాలలో ఏ మానవుడు నాశనం అవటము దేవునికి ఇష్టం లేదు. కష్టాలు అందరికీ వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు మనము యెహోవాను బట్టి ఏం తెచ్చుకోవాలా? ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు మనకు ఉన్నాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనకు సహాయంగా ఉన్నాడు, కాబట్టి దేవుడే మనల్ని చూసుకుంటారు అనేటువంటి ధైర్యము మనం కలిగి ఉండాలి. ఒకటి, కష్టాలలో మనము ధైర్యముగా ఉండాలి. రెండవది, ఏ విషయాలలో మనం ధైర్యం కలిగి ఉండాలి అని అంటే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, అనుదినము ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినను దానియేలుకు తెలిసినప్పటికీ దానియేలు ఏం చేస్తా ఉన్నాడట? ప్రార్థన ధైర్యంగా చేస్తా ఉన్నాడు. ఇటు శాసనము అని అంటే, ఆ కాలంలో ఒక రాజు ఒక బంగారు ప్రతిమను చేయించాడు. బంగారు ప్రతిమను చేయించి ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏంటిది అంటే, ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బంగారు ప్రతిమకే పూజ చేయాలి, ఈ బంగారు ప్రతిమకే నమస్కారం చేయాలి. ఈ బంగారు ప్రతిమకు ఎవరైతే నమస్కారం చేయరో వారిని అగ్నిగుండంలో వేస్తాను, వారిని సింహపు బోరులో వేస్తాను అని
ఒక శాసనాన్ని ఒక రాజు ఏర్పాటు చేశాడు. ఆ శాసనము గురించి తెలుసుకున్న దానియేలు ధైర్యముగా ఇంటికి పోయి ఏం చేస్తా ఉన్నాడు? దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. చాలా మంది జీవితాలలో మేము పుట్టుక నుంచి క్రైస్తవం బాబు అని చెప్పుకుంటారు. మైక్ ఇచ్చి ప్రార్థన చేయండి అంటే మాకు ప్రార్థన రాదు బాబు అంటారు. మేము పుట్టుక నుండి క్రైస్తవులు అని చెబుతారు. మైక్ ఇచ్చి ప్రార్థన చేయండి అంటే మాకు ధైర్యము లేదు బాబు అంటారు కదండి. అంటే ప్రార్థన చేయటానికి కూడా మనకు ఏమి లేదు, ధైర్యం లేదు. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలే. ధైర్యంతో కూడినటువంటి ఆత్మను దేవుడు మనకు ఇచ్చారు. కాబట్టి మనం ఎప్పుడూ పిరికి వారముగా ఉండకూడదు. బయట ఏమి జరిగినా దేవుని ప్రార్థన విషయంలో మనం ఎప్పుడు కూడా వెనుకంజ వేయకూడదు అనేటువంటి విషయాన్ని మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ విషయంలో ధైర్యం చేయాలి అని అంటే కష్టాలలో మనం ధైర్యం చేయాలి, ప్రార్థన చేయటంలో మనము ధైర్యము చేయాలి. మూడవదిగా అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనం. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలవబడి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గురించి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలనని ఉన్నదని చెప్పారు కదా. ఇక్కడ దేవుడు పౌలుతో మాట్లాడుతూ ఉన్నారు. ఇతడు పౌలుగా మారక ముందు సౌలుగా ఉన్నాడు. సౌలు యొక్క పని ఏంటి అంటే ఎక్కడైతే క్రైస్తవులు కనిపిస్తారో అక్కడ వారిని చంపడం, ఎక్కడైతే ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయో ప్రార్థనలు జరగకుండా చేయటము. ప్రేమిల వారులారా, దమస్కు అనేటువంటి ఒక ప్రాంతంలో క్రైస్తవులు విస్తరిస్తూ ఉన్నారు, సంఘము విస్తరిస్తూ ఉంది. ఈ సౌలు తెలుసుకొని దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ చంపడానికి ఒక పర్మిషన్ తీసుకొని దమస్కుకు బయలుదేరారు. ఆ బయలుదేరినటువంటి సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి సౌలుగా ఉన్నటువంటి ఆ బిడ్డను దేవుడు పౌలుగా మార్చాడు. పౌలుగా మారినటువంటి తర్వాత ఈ పౌలు ఏం చేశాడు అని అంటే యెరూషలేము అంతా కూడా తిరిగాడంట. ఏమి తిరిగాడు అని అంటే, అయ్యా నేను సౌలుగా ఉన్నప్పుడు నన్ను దేవుడు పట్టుకున్నాడు, నేను సౌలుగా ఉన్నప్పుడు దేవుడు నాకు కనిపించాడు, నేను సౌలుగా ఉన్నప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, నన్ను దేవుడు మార్చాడు. కాబట్టి నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు అని ఈ పౌలు ఏం చేసినాడు అంటే యెరూషలేమంతా కూడా సాక్ష్యం చెప్పారు. అంటే దేవుడు తనను ఎలాగ మార్చాడు, ఎలాగో దేవుని యొక్క పౌలుగా మార్చుకున్నాడో అవన్నీ కూడా యెరూషలేములో అంతా చెబుతా ఉంటే మరలా దేవుడు పౌలుకు ప్రత్యక్షమై, ఇదిగో పౌలు, యెరూషలేములో నువ్వు సాక్ష్యం చెబుతా ఉన్నావే, ఆ సాక్ష్యము రోమాలో ఉన్నటువంటి సంఘానికి కూడా నువ్వు సాక్ష్యాన్ని చెప్పాలి. చాలా మంది బాబు గారికి వస్తారు. పోయిన వారం చాలా మంది వచ్చారు, బాబు అనారోగ్యంతో మేము ఉన్నాం, మా కొరకు ప్రార్థన చేయండి అని బాబు గారికి వస్తారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబు గారికి వచ్చిన తర్వాత, ఆరోగ్యం ఇచ్చినటువంటి తర్వాత నువ్వు దేవుని దగ్గరికి వస్తా ఉన్నావా? చాలా మంది రారు. బాగలేనప్పుడు వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. బాగుపడినాక ఎవరు కూడా మరలా థ్యాంక్స్ అనేది చెప్పరు. వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు నీ జీవితంలో ఏ చిన్న కార్యము చేసినా, ఏ చిన్న సూచకార్యము చేసినా, ఏ చిన్న అద్భుత కార్యము చేసినా నువ్వు తప్పకుండా సాక్ష్యము చెప్పే వానిగా ఉండాలి. ఏమో
చెప్తారా? ఒక ఊళ్ళో ఒక సంఘం ఉంది. సంఘంలో మనలాగా చాలా మంది పురుషులు, చాలా మంది స్త్రీలు సంఘానికి వస్తూ ఉంటారు. ఒక స్త్రీ ఆ మందిరానికి అందరికంటే ముందుగా వచ్చి ఆ బండలన్నీ తుడిచి కష్టాన్ని గుర్తి విశ్వాసులు రాకముందే మ్యాట్లన్నీ పరిచేది. ప్రతి వారం అలాగే చేసే. కాబట్టి బాబుగారు ఆ స్త్రీ ఎక్కడున్నా గుర్తుపడతారు. ఒకవేళ ఆ స్త్రీ ఒక వారం రాకపోయినా బాబుగారు వెంటనే గుర్తుపట్టి ఏమో ఈ వారం చర్చికి రాలే అని అడిగేవాడు. ఎందుకంటే ప్రతి వారం అందరికంటే అది ముందు వస్తుంది, కసుగొడుతుంది, మ్యాట్లు కూడా వస్తుంది. చర్చ అయిపోగానే ఎవరు దారిన వాళ్ళు పోతా ఉంటారు కదా. ఈయన మళ్ళీ అన్ని మ్యాట్లను పరిచి మళ్ళీ కసుగొట్టి క్లీన్ చేసిపోతారు. ప్రేమైన వాళ్ళ ద్వారా ఒకరోజు పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేశారు ఆరాధన. కానీ అందరికంటే ముందుకు వచ్చే ఈమె కనబడలే. పాస్టర్ గారి దిక్కులు చూస్తూ ఉన్నారు. పాటలు పాడేటువంటి సమయంలో నడుచుకుంటూ వచ్చి ఎప్పుడు ముందు కూర్చుండే, ఈరోజు ముందు కూర్చున్నా, చాలా చివరిలో కూర్చొని ఏడుస్తూ ఉంది. అయ్యగారు పాటలన్నీ పాడిన తర్వాత వాక్యం బోధిస్తూ ఉన్నాడు. వాక్యం బోధించిన ప్రతిసారి ఆమెకిళ్ళు చూస్తూ ఉన్నాడు. ఆమెమో ఏడుస్తూనే ఉంది. వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనల్లో కూడా ప్రార్థన చేయకుండా ఏడుస్తూనే ఉంది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత ఆవిడ పిలిచాడు, అమ్మా నువ్వు చాలా నెలలుగా నాకు కనపడుతూ ఉన్నావు, ఎప్పుడు లేనటువంటి బాధకు పడుతూ ఉన్నావు, ఏంటి నీ బాధకు కారణం ఏంటి అని అంటే ఆమె అన్నయ్య మాట ఏంటి అంటే, అయ్యా 2 వారాల నుంచి నా భర్త తాగి ఇంటికి వస్తా ఉన్నాడు. మందిరంలో ఉండేటువంటి సమాధానం నాకు ఇంట్లో లేదు. మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదము, సంతోషము నాకు ఇంట్లో లేదు. 2 వారాల నుంచి నా భర్త తాగి వస్తా ఉన్నా, రోజంతా తాగుతా ఉన్నా. నా భర్తను చూసి నా పిల్లలు కూడా 2 కొడుకులు ఉంటే 2 కొడుకులు తాగడం నేర్చుకున్నా. నేను గట్టిగా అరుస్తా ఉంటే ముందుకు నాన్న చెప్తూ, తర్వాత మా నాన్న మానుకుంటే నేను కూడా మానుకుంటానని నా ఎదురు తిరుగుతా ఉన్నా. ఏం చేయాలో అర్థం కావడం లేదయ్యా అని ఏడుస్తూ ఉంది. ప్రేమిన వాళ్ళారా, పాస్టర్ గారు కూడా బాగా బాధపడి ఫీల్ అయ్యి ఒక మాట చెప్పాడు, అమ్మా దేవుడు తప్పకుండా నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు వింటాడు. మనం ఏం చేయాలా? ఈరోజు ఆదివారం కదా, మధ్యాహ్నం నుంచి నేను ఉపవాసంతో ఉంటా. కేవలము మీ భర్త కొరకు, మీ పిల్లల కొరకు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఉపవాసంతో ప్రార్థన చేస్తా. నువ్వు కూడా ఇంటికి వెళ్ళి ఏం చేయాలా? నీ భర్త కొరకు, నీ పిల్లల మార్పు కొరకు ప్రార్థన చేయి. వాళ్ళు తాగి రాకుండా వచ్చే రోజు వరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన కానీ నా ప్రార్థన కానీ ఏదో ఒక రోజు తప్పకుండా వింటా. విన్న వెంటనే నువ్వు ఏం చేయాలి అంటే నాకు ఫోన్ చేసి చెప్పాలి. ఏం చేయమని చెప్పాడమ్మా? ఫోన్ చేసి చెప్పాలమ్మా అని చెప్పి పంపించాడు. పాపము ఆదివారము పాస్టరాయ్ గారు అరిచి అరిచి ఆగలేతుంది కదా. ఆకలి అయ్యే టైంలో ఆయన గుర్తుకు వచ్చింది. సరే మాట ఇచ్చాము కదా అని ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఉపవాసం ప్రార్థన ప్రారంభం చేశాడు. ఆదివారం అంతా అయిపోయింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసంతో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యగారు. సోమవారం అయిపోయింది, మంగళవారం అయిపోయింది, బుధవారం అయిపోయింది. ఏమైనా ఫోన్ వస్తాదేమో, సంతోషకరమైన వార్త వింటే కమ్మగా అన్నం విందామేమో అని అనుకున్నాడు అయ్యగారు. బుధవారం అంతా కూడా అయిపోయింది. గురువారం రాగానే ఈ అయ్యగారికి నీరసం వచ్చింది. ఇంకా ప్రార్థన చేయటానికి కూడా శక్తి లేదు. ఏంటి ఇన్ని రోజులు ఉపవాసంతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తా ఉంటే అక్కడ నుంచి నాకు ఇంకా సమాధానం రాలేదే అని ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అని ఈ అయ్యగారు వాళ్ళ ఇంటికాడికి పోయారు. ఇంటికాడికి పోయేసరికి ఇంట్లో నుంచి పొగలు వస్తూ ఉన్నాయంట. మరి ఏమన్నా ఇల్లు అంటుకొని పోయిందేమో, పొగలు వస్తూ ఉన్నాయి అని ఇంట్లోకి పోతే ఈ అమ్మ వాళ్ళ భర్త 2 పిల్లలు బాగా వండుకొని బచ్చాలు గిచ్చాలు వండుకొని
బంధువులందరినీ పిలుచుకొని ఇంట్లో భోజనాలు చేసుకుంటా ఉన్నారంట, తింటా ఉన్నారంట. ఈ అయ్యగారు పోయేసరికి ఈ అయ్యగారికి అర్థం కాలే. 4 రోజుల నుంచి అన్నం తినకుండా ఉపవాసంతో ప్రార్థన చేస్తా ఉన్నా. ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆమె లేచి నిలబడి అయ్యగారు లోపలికి రండి అని అంటా ఉన్నా. ఏమ్మా, ఎలాగుంది నీ ఇల్లు, నీ భర్త ఎలాగ ఉన్నాడు, నీ పిల్లలు ఎలాగ ఉన్నారు అంటే, అయ్యా దేవుడు నీ ప్రార్థన అంగీకరించాడు, నా ప్రార్థన అంగీకరించాడు అయ్యా. ఆదివారం తాగి వచ్చారు, సోమవారం కూడా తాగి వచ్చారు. నేను చేసే కన్నీటి ప్రార్థన వాళ్ళు నన్ను చూసి మా అమ్మ, నా భార్య నా కోసం ప్రార్థన చేస్తా ఉన్నారు అని వాళ్ళంతకు వాళ్ళే తెలుసుకొని మంగళవారం రోజు ఏమి తాగకుండా వచ్చారయ్యా ఇంటికి. కాబట్టి నేను బంధువులందరికీ ఫోన్ చేసుకున్నా. ఎందుకు? నా భర్త తాగకుండా వచ్చారు, నా పిల్లలు తాగకుండా వచ్చారు, మార్పు చెందారని బంధువులకందరికీ ఫోన్ చేసుకున్నా. ఇదిగో అయ్యగారు ఇప్పుడే కూర్చుంటున్నాం భోజనానికి అని అన్నారు. అయ్యగారు అన్నారట, అమ్మా అంతమందికి చేశావే, నీకోసం 4 రోజులు ఉపవాసంతో ప్రార్థన, ఒక్క మాట బాబు, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు, నా భర్త మార్పు వచ్చింది, ఒక్క మాట నాకు ఫోన్ చేయడానికి నీకు అవకాశం లేదా అని అడిగాడంట. అప్పుడు ఆమె అన్నమాట, నీకు చేయటానికి నాకు టైము లేదు, నేను మర్చిపోయాను బాబు అని అంటా ఉన్నాడు. తిరుమల వారులారా, ఎవరి ద్వారా మన కుటుంబాలు కట్టబడుతూ ఉన్నాయో, ఎవరి ద్వారా మన కుటుంబాలలో మేలు జరుగుతూ ఉన్నాయో ఆ వ్యక్తిని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు మీ జీవితంలో ఏ చిన్న కార్యము చేసినా వాటిని మర్చిపోకుండా మీరు దేవునికి ఏమి చెల్లించాలా? స్తుతులు చెల్లించాలా, సాక్ష్యంగా చెప్పుకోవాలా. దేవుడు ఈ వారంలో నా పిల్లలకు ఆరోగ్యం బాగలేదు, ఇదిగో బాబుగారు ప్రార్థన చేశారు, దేవుడు నా ప్రార్థన విని నా పిల్లలకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు అనేటువంటి ఒక చిన్న సాక్ష్యాన్ని నువ్వు దేవుని సన్నిధానంలో చెప్పగలిగితే నీ సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషపడతాడు. ఇక్కడ పౌలుతో దేవుడు అంతా ఉన్నాడు, పౌలు యెరూషలేములో నీ సాక్ష్యము బాగా వచ్చింది, నీ సాక్ష్యాన్ని విని యెరూషలేములో చాలా మంది మారు మనసు పొందుతూ ఉన్నారు. ఇదిగో ఈ సాక్ష్యము యెరూషలేములో చెప్పినట్లుగా రోమా సంఘంలో కూడా నీ సాక్ష్యాన్ని చెప్పు. నేను నిన్ను ఎలాగ మార్చానో, నిన్ను ఎలాగ దేవుళ్ళని నడిపించుకున్నానో, నువ్వు ఎలాగో క్రైస్తవులకు ఆశీర్వాదకరంగా చేయబడ్డావో రోమాలో ఉన్నటువంటి సంఘానికి నీ సాక్ష్యాన్ని చెప్పు. నీ సాక్ష్యము వాళ్ళు వినాలా? ఏంటండి? నీ సాక్ష్యాన్ని వాళ్ళు వినటం ద్వారా ఎవరైతే పాపములో ఉన్నారో, ఎవరైతే సాతాను యొక్క చేతుల్లో ఉన్నారో నీ సాక్ష్యము విని వాళ్ళు కూడా మారు మనసు పొందుకుంటారు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మనం ఎక్కడెక్కడికో పోయి సాక్ష్యాలు చెబుతాముగా మన మందిరంలో సాక్ష్యాలు చెప్పడానికి భయపడతాం. దేవుడు మన జీవితంలో ఏ చిన్న కార్యము చేసినా నువ్వు దేవునికి సాక్ష్యము చెబితే ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని 3 అంతలుగా దేవుడు దీవించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాలేబు ధైర్యం గలవాడు. ఏ విషయంలో ధైర్యం గలవాడు? కష్టం విషయంలో ధైర్యంగా ఉన్నాడు. రెండవదిగా ప్రార్థన విషయంలో ధైర్యంగా ఉన్నాడు. మూడవది సాక్ష్యం విషయంలో కాలేబు ధైర్యముగా ఉన్నాడు. మనమందరం కూడా కాలేబు లాంటి ధైర్యముగా ఈ లోకంలో జీవించాలి. రెండవదిగా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ కాలేబులో ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏంటి అని అంటే, మంచి విషయాన్ని 10 మందికి చెప్పేటువంటి వాడు. అంటే అక్కడ చెడు ఉన్న ఆ చెడు కాలేబుకు కనబడదు. ఆ చెడులో కూడా కాలేబు ఏం వెతికాడు అని అంటే మంచిని వెతికాడు కదండి. మనము ఈ పెద్ద ఆసుపత్రికి ఏదైనా పోతా ఉంటాం, కొంతమందికి యాక్సిడెంట్లు అయ్యో, గుండె నొప్పులు వచ్చో మనం డైరెక్ట్ ఆడిగా పోతాం. ఏ రోజైనా అక్కడ ఉన్న డాక్టర్లు కానీ నర్సులు కానీ మీ ఆయన బతుకుతాడు అని ఎవరితోనే అంటారా? ఎవరితోనే అంటారా? ఎవరితో అన్నారు.
ఏమంటారు అంటే మా చేతిలో లేదు, ఆపరేషన్ చేస్తాము, సస్తారో బతుకుతారో లేదంటారు. బతికేతోని కూడా ఏమంటారు వాళ్ళు? ఏమంటారమ్మా? వాళ్ళ నోట నుంచి బతుకుతాము అనే మాట వాళ్ళ నోట నుంచి రాదు. వాళ్ళు ఏది చూసినా ఎలాగ మాట్లాడతారు అంటే నెగిటివ్నే మాట్లాడతారు. ఎంత పాజిటివ్ గా మాట్లాడితే ఒకవేళ బాగుంది అని వాళ్ళు చెబితే వాళ్ళు చచ్చిపోతే ఎవరి మీద కంప్లైంట్? వాళ్ళ మీదనే కంప్లైంట్ కదా. ఇక్కడ కూడా మోషే వాగ్దాన భూమికి వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. వాగ్దాన భూమిలోనికి వెళ్ళాలి అంటే దాని వేరులో చూడాలి. అంటే దాంట్లో మంచి ఏదో చెడు ఏదో వాళ్ళు ఎటువంటి జనాంగము ఇవన్నీ సర్జేయాలి అంటే మోషే ఏం చేశారు అంటే 12 గోత్రాల నుంచి 12 మంది పంపించారు. ఎక్కడికి? వాగ్దాన భూమిలోనికి. ఈ 12 మంది వెళ్ళి ఏం చేశారు అంటే 10 మంది మళ్ళా మోషే కాడికి వచ్చారు. మోషే కాడికి వచ్చి అంటా ఉన్నారు, అయ్యా ఆ కణాలు చాలా పెద్ద ప్రాంతం, ఆ కణాలలో ఉండేటువంటి మనుషులు చాలా బలం గలవారు, కాబట్టి మనం ఆ పట్టణంలోనికి వెళ్ళలేం, ఒకవేళ వెళ్ళినా వారి మీద మనం యుద్ధం చేయలేం అని 10 మంది అంటా ఉంటే కాలేబు మాత్రం ఏమంటా ఉన్నాడు అంటే, మోషే మనం తప్పకుండా ఆ ప్రాంతాన్ని స్వాధీనము చేసుకోగలము, దేవుడు మనకు శక్తినిస్తాడు అనేటువంటి ఒక మంచి సమాచారము కాలేబు ఇస్తాడు. ప్రియమైన వారులారా, ఈ కాలేబు నుండి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, ఏది జరిగినా అది మన మేలు కొరకే అన్నట్టుగా మనం బ్రతకాలి. కీడు జరిగినా అది మన మేలు కొరకే, మంచి జరిగినా అది మన మేలు కొరకే. కాలేబు ఇటువంటి జీవితాన్ని కలిగి జీవించాడు. ఇటువంటి జీవితాన్ని దావీదు మహారాజు కూడా కలిగి జీవిస్తాడు. అంటే తనను తిరుగుతా ఉన్న ఆ తిట్లన్నీ పట్టించుకోడు. ఒకసారి దావీదు అబ్షాలోముకు భయపడి అరణ్యంలో పారిపోతా ఉంటే షిమి అనేటువంటి ఒక వ్యక్తి దావీదును తిరుగుతా ఉన్నాడు. నువ్వు నరహంతకుడివి, నువ్వు చచ్చిపోవాలి, నువ్వు ఉండకూడదు అని షిమి తిరుగుతా ఉంటే ఈ దావీదు పక్కన ఉన్నటువంటి ఒక పాలకుడు అభిషేక్ అనేటువంటి ఒక వ్యక్తి, అయ్యా నిన్ను షిమి అనేటువంటి వ్యక్తి తిరుగుతా ఉన్నాడు, నువ్వు రాజువు కదా, నువ్వు నాకు ఆజ్ఞ ఇస్తే నేను వెళ్ళి అతను చంపేస్తాను అంటాడు అభిషేక్. అప్పుడు దావీదు ఏమంటాడు అంటే, వాడిని చంపడానికి నువ్వెవరు, నేనెవరు? వాడు నన్ను తిరుగుతా ఉన్నాడు, వాడిని చంపడానికి నువ్వు అవసరం లేదు, నేను అవసరం లేదు. వాడిని తిట్టేటువంటి తిట్లకు వాడు ఉత్తరవాది కనుక వాడు తిట్టేటువంటి తిట్లను దేవుడు చూసుకుంటాడు అని దావీదు ముందుకు వెళ్ళిపోతాడు. ప్రియమైన వారులారా, దావీదు కొంతకాలం మీద దావీదు చనిపోతాడు. చనిపోయిన తర్వాత దావీదు కుమారుడు సొలొమోను రాజు అవుతాడు కదా. రాజైన తర్వాత ఒక రోజు సొలొమోను నిద్రపోతా ఉంటే దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఎవరికి? సొలొమోనుకు ప్రత్యక్షమై, నాయనా మీ నాయన బ్రతికున్నప్పుడు షిమి అనేటువంటి ఒక వ్యక్తి మీ నాయన తిట్టాడు అని దేవుడు సొలొమోనుకు జ్ఞాపకం చేస్తాడు షిమి తిట్టేటువంటి విషయాన్ని. వెంటనే సొలొమోను ఏం చేస్తాడు అంటే షిమిని పిలిపించి నువ్వు మా నాయన తిట్టావు కదా, దానికి నేను శిక్ష వేయను, కానీ నీకు ఒక మాట చెబుతా. ఏంటి అని అంటే, నువ్వు తిట్టినటువంటి మాటలు బట్టి శిక్ష వేసేది దేవుడు వేస్తారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ యెరూషలేములో నువ్వు ఉన్నంత వరకే నీ ప్రాణానికి నేను ఉత్తరవాడు. ఈ యెరూషలేములో నుంచి నువ్వు బయటికి వెళితే నీ ప్రాణానికి నేను ఉత్తరవాది కాదు అని షిమికి ఒక వాగ్దానం ఇస్తారు. షిమి భయపడి చాలా సంవత్సరాలు యెరూషలేములో ఉంటాడు. ఒకసారి ఈ షిమికి సంబంధించినటువంటి గాడిదలు తప్పిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి. ఆ గాడిద కోసం షిమి ఏం చేస్తారు అంటే వెతుక్కుంటూ యెరూషలేము దాటారు. యెరూషలేము దాటగానే సొలొమోనుకు సమాచారం వస్తుంది, షిమి యెరూషలేము దాటి బయటికి వెళ్ళాడు. వెంటనే సొలొమోను తన సేవకులకు ఆజ్ఞ ఇచ్చి షిమిని చంపేస్తాడు.
అంటే దావీదును తను తిడుతా ఉన్నా ప్రియమైన వారులారా, ఆ తిట్లన్నీ కూడా దావీదు పట్టించుకోలే. కానీ ఎవరు పట్టించుకున్నారు? దేవుడు పట్టించుకున్నారు కదా. చాలాసార్లు మనం ఎవరైనా తిడితే మనం వెంటనే తిట్టేస్తాం. మనల్ని ఎవరైనా కొడితే మనం వాడిపై వెంటనే వాడిని కొట్టేస్తాం. కానీ ఈ కాలేపు నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, మనల్ని ఎవరు తిట్టినా దేవుని ప్రమేయం లేకుండా వాడు మనం తిట్టడానికి మనకు అధికారము లేదు అని మనం ఏం చేయాలి అని అంటే, వాడు తిట్టిన తిట్లన్నీ కూడా దేవుడికి అప్పగించాలి. ఆ పని మనం చేయగలిగితే దేవుడు వానికి రావలసిన శిక్ష వానికి వేసి నీకు రావలసిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ప్రియమైన వారులారా, కాలేబు జీవితంలో అలాగే జరిగింది. అందుకే కాలేబు యెహోషువ మాత్రమే వాగ్దాన భూమిలోకి వెళ్ళగలిగారు. ఇంత మంచివాడు కనుకనే కాలేబు జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. కాబట్టి మనము కూడా అన్ని విషయాల్లో ఎలాగే ఉండాలి అంటే, కీడు చేసిన దేవుడు మన మేలు కొరికే చేశాడు అన్నట్టుగా మనం భావించాలి. మనమంతా ఎలా ఉంటాము అంటే యోబు భార్య వలె ఉంటాం. అన్ని ఉన్నప్పుడేమో దేవునికి ప్రార్థన చేస్తాం, ఏది లేనప్పుడు యోబు భార్య ఏమనిందమ్మా, దేవుని దూషించి నువ్వు చచ్చిపో అంటావు. అంటే అన్ని ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసింది, అన్ని పోగానే ఇప్పుడు ఏమంటా ఉంది యోబు భార్య, దేవుని దూషించు అని అంటా ఉంది. మనం అలాగే ఉండకూడదు. మంచి చేసిన దేవుని నామానికి స్తుతి, చెడు చేసిన దేవుని నామానికే స్తుతి. ఎప్పుడైతే అటువంటి జీవితాన్ని మనం జీవిస్తామో కాలేబు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు మీరందరూ పొందుకొని మరి ఉదయకాల సమయంలో సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రభువుపై నేను మనవి చేస్తూ, కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.